జయ శ్రీరామ్. జయ శ్రీరామాంజనేయ దళ సంస్థ హిందూ బంధువుల్ని ఐకమత్యంగా ఉంచాలని, సనాతన ధర్మాన్ని కాపాడాలని ఒక సంస్థ చాలా సంవత్సరాల నుంచి కట్టడం జరిగింది. మరి ఆ సంస్థలో మా వాళ్ళందరూ టీం మొత్తం చాలా పనిచేస్తూ, చాలా దుఃఖంలో ప్రతి ఒక్క హిందూ బంధువులకి జాగృతి చేస్తూ, హిందువులందరూ ఒక ఐకమత్యంగా ఉండాలని, ఎక్కడైనా కూడా సమస్యల్లో అందరూ సమయం తీసుకొని ఒక ఐక్యత ఉండాలని, మరి ధర్మాన్ని కాపాడుతూ, దేశాన్ని కాపాడుతూ, సనాతన ధర్మాన్ని ఏ విధంగా మనం ముందుకు తీసుకుపోవాలి, మన అందరం ఏ విధంగా ఐకమత్యంగా ఉండాలని మా శ్రీరామాంజనేయ దళ సంస్థ ముందుకు రావడం జరిగింది. మరి ప్రతి ఒక్క హిందూ బంధువులకి మా కమిటీ అందరూ, అందులో ఎంతమంది మా సంస్థలో ఉన్నారో ప్రతి ఒక్కరు మేము ప్రచారం చేయటం జరుగుతుంది. మన హిందువులు ప్రతి ఒక్క చోటన మాట్లాడే ముందు, ప్రతి ఒక్క హిందూ కలుసుకునేప్పుడు జై శ్రీరామ్, జై శ్రీరామ్, రామ్ రామ్, శ్రీరామ్ అని పదాన్ని పలకాలని మా కార్యకర్తలం మేమందరం చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మన సనాతన ధర్మం మన హిందువులం కాబట్టి ప్రతి ఒక్క మాటకి మనకి ఆ దేవుని పేరు ఎత్తుకుంటే ఎంతో మంచిది. మన ధర్మాన్ని గుర్తించుకునేట్టుగా, జై శ్రీరామ్ అంటే మన ధర్మాన్ని గుర్తించుకునేట్టుగా మన పెద్దలు చాలామంది వెనకట కూడా రామ్ రామ్, జై శ్రీరామ్, ఓం నమ శివాయ్, హరి ఓం అని కూడా ఆ దేవుల పేరు కూడా ఎత్తుకునేది. కాబట్టి ఇది కొంత సంవత్సరాల నుంచి కూడా మన వాళ్ళకి వేరే విధంగా మాట్లాడటం జరుగుతుంది. హాయ్ బాయ్, వచ్చినవా పోయినవా లేచినవా అని కొన్ని శబ్దాలు వేరే భాషలో కూడా మాట్లాడటం జరుగుతుంది. అయితే మేము ప్రతి ఒక్కటి మా కమిటీ వాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళకి, మరి పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి దయచేసి ప్రతి ఒక్కరికి మేము చెప్తున్నాం, అందరం జయ శ్రీరామ్ అని దేవుని పేరు ఎత్తుకుంటే చాలా మంచిది, మనకి మంచిది, ఎద్దటోళ్ళకి మంచిది, మన ధర్మానికి మంచిది. మన ఒక ధర్మాన్ని కూడా కాపాడిన వాళ్ళం అవుతాం, ధర్మాన్ని కూడా కాపాడిన అవుతాం. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు హిందూ బంధువులు జయ శ్రీరామ్ అని పలకండి. దేవుని పేరు ఎత్తుకుంటే ఎలాంటి మనకి ఎలాంటి తక్కువేం కాదు, ఎలాంటి దీంట్లో మనకి సౌక బాధ అన్నది ఇన్సర్ట్ అనేది కాదు. కాబట్టి మనం అని వేరే వాళ్ళ నోటితోని కూడా జయ శ్రీరామ్ అని కూడా అనిపిస్తే ఒక ధర్మాన్ని కాపాడుకునేట్టుకే, ఒక పుణ్యాన్ని మీరు కట్టుకునేట్టుకే. పెద్దోళ్ళు ఎంత పెద్ద వయసు వాళ్ళైనా, ఎంత చిన్నపిల్లలు కూడా ఇంట్లో కూడా జయ శ్రీరామ్ అని పలికిపియండి, రామ్ రామ్ అని పలికిపియండి, దేవుని పేరు ఎత్తియండి, తర్వాత మీరు మాట్లాడండి. అది మీకు చాలా ఒక ధర్మాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు. మనం బేటీకి పోయి ఎంతో మనం ధర్మాలు కాపాడాలి, లేకపోతే బేటీకి పోయి ఏదో మనం చెయ్యాలి, పెద్ద మీటింగులు పెట్టాలి, ఏదో చేయాలని కాదు. ఒక్క పదాన్ని మీరు చేంజ్ చేసినా కూడా ఆ ధర్మాన్ని మీకు కాపాడినట్టుకే. కాబట్టి మీరు పెద్దవాళ్ళు, మీరు జ్ఞానులు, తెలిసిన వాళ్ళు, ఎంతో బాధలు కష్టాలు పడ్డవాళ్ళు, ఎన్నో మందిరాలు తిరిగిన వాళ్ళు, ఎంతో యాత్రలు తిరిగిన వాళ్ళు, ఎంతో మాలలు వేసిన వాళ్ళు ఉన్నారు, ఎంతో పూజలు చేసిన వాళ్ళు ఉన్నారు. ఇది మాటని మనం చేంజ్ చేయండి, అది మీ చేతులలో ఉంది. పెద్దవాళ్ళు మీరు అందరూ తెలిసిన వాళ్ళు కాబట్టి దీంట్లో మీ అందరి బాధ్యత, మన హిందువులు అందరి బాధ్యత. కాబట్టి మీరు పూజలు చేస్తూ, యాత్రలు తిరుగుతూ, మాలలు వేస్తూ, భక్తి చేస్తూ, సభలలో పోయి కూడా మహాభారతం, రామాయణం కూడా పెద్ద కాండాలు కూడా చెప్పి సనాతన ధర్మం ఏ విధంగా ఉంటుందని కూడా మీరు తెలియజెప్పిన వాళ్ళు. కాబట్టి దీన్ని కూడా మనం ముందు తీసుకురావాలి. ప్రతి ఒక్క హిందూ బంధు నోట్లో జయ శ్రీరామ్ అన్న పదాన్ని తీసుకురావాలి. కాబట్టి మేము కోరుకుంటున్నాము అందరికీ జయ శ్రీరామ్. మీరు తొందరగా మన దేశంలో ప్రతి ఒక్క హిందూ బంధుతోని జయ శ్రీరామ్ అని నోటితో అనిపించాలని మీరు అనిపిస్తారని మేము ఆశిస్తున్నాము. అందరికీ జయ శ్రీరామ్, జయ శ్రీరామ్. భారత్ మాతాకి జై.